సార్ ఇప్పుడు మీ దగ్గరికి మేము ఎందుకు వచ్చామంటే ఈ రోజున డెక్కన్ క్రానికల్లో ఒక విషపరాత రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అంగీకారం చేసినట్టు, అలాగే యూటర్న్ చేసినట్టు, అలాగే కూటమి సభ్యులందరూ దీనికి మద్దతు ఇస్తున్నట్టు కూడా చాలా వరకు చేశారు. దీని మీద మీ అభిప్రాయం, అలాగే ఈ రాష్ట్రంలోనే విశాఖలో అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించిన తెలుగుదేశం, జనసేన అండ్ బీజేపీ కూటమి ఈ విధమైన మాటల వలన మాటలు వింటారా, నమ్ముతారా అనేది మీ అభిప్రాయం ద్వారా చెప్పండి సార్. అండ్ ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీగా పబ్లిక్ సెక్టర్లో ఉంచమని ఫైట్ చేసింది. ఈరోజు యూటర్న్ తీసుకుంటున్నానే పేపర్లో రాశారు. వాళ్ళు ఏం పబ్లిసిటీ ఏం చేయలేదు. వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఏ పేపర్లో మేము ఇలాగ యూటర్న్ తీసుకుంటున్నాం, ఇలా ప్రైవేట్ పరం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పలేదు కదా. వీళ్ళు ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ దుష్ప్రచారం వల్ల 20 years బ్యాక్ వెళ్ళాము. కాబట్టి ఇలాంటి రాతలు మేము నమ్మం. ఎందుకంటే గత నమ్మి డెవలప్మెంట్ కానీ లేదా ఇంకోటి కానీ ఒక మనిషిగా ఎన్ని ఇబ్బందులు పడాలో ఈ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడ్డామండి. కానీ ఇలాంటి దుష్ప్రచారాలు ఇంకా నమ్ముతున్నారు, జనాలు నమ్ముతున్నారని అనుకుంటున్నారేమో, కానీ మేమైతే నమ్మం సార్. ఇది నమస్కారం అండి. మేము ఒక చిన్న క్లారిఫికేషన్ గురించి వచ్చామండి. ఈ రోజున డెక్కన్ క్రానికల్ పేపర్లోని చిన్న రాత రాశారు. అంటే విషపు రాత అనమాట. అది చెప్పాలంటే మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తెలుగుదేశం ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని చెప్పేసి ఒక విషపరాత రాశారు. అది మీరు చదివారండి ఇవాళ? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా నేను చూసిన తర్వాత కొంచెం షాక్ అయ్యాను. డెక్కన్ క్రానికల్ కూడా మరో సాక్షి తయారవుతుందేమో. ఈ గత 2019 ముందు ఈ దుష్ప్రచారంతో వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చింది. మళ్ళీ అలాంటి దుష్ప్రచారాన్ని ప్రజల మైండ్ సెట్లో చొప్పించి 2029లో అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో డెక్కన్ క్రానికల్ను వాడుకున్నట్టు నాకు అర్థమైంది. ఎందుకంటే నేను చూసా 2010 ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి కేంద్రం అనుకున్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యేగా అది మన పోటీగా అప్పుడు నాయకులు పల్లా శ్రీనివాసరావు గారు ఫైట్ చేశారు, నిరాహార దీక్ష కూడా చేశారు. అదేవిధంగా టీడీపీ, జనసేన కూడాను దీనికోసం చాలా ప్రొటెస్ట్ చేసింది. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం ప్రైవేటైజేషన్కి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు 2019లో ఇలాగే వాజ్పేయి గారు ప్రైవేటైజేషన్ చేస్తున్నప్పుడు అడ్డుకుని అప్పుడు ఎర్రనాయుడు గారు ఎంపీగా ఉన్నప్పుడు అతను పార్లమెంట్లో కూడా గొంతెత్తారు. ఇది విశాఖ ఉక్కు అనేది ఆంధ్రలో హక్కు అని చెప్పి పోరాటాలు చేసి ఎంతోమంది బలిదానాలు చేశారు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఇది యూటర్న్ తీసుకుంది టీడీపీ ప్రభుత్వం అని చెప్పి రాయడం చాలా బాధాకరం. ఇది విశాఖ ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చి వాళ్ళు రాంగ్ పర్సెప్షన్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ డెక్కన్ క్రానికల్ రాసిందని నేను అభిప్రాయపడతాను. ఓకే సార్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్.